అల్లు అర్జున్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. వకంత వంశీ దర్శకత్వంలో లగడపాటి శ్రీధర్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందనుంది. నా పేరు సూర్య అనే టైటిల్ ని పరిశీలిస్తుండగా నా ఇల్లు ఇండియా అనే ట్యాగ్ లైన్ నిర్ణయించే అవకాశాలున్నాయి. అయితే ఈ చిత్రానికి మెగా బ్రదర్ నాగబాబుకు సమర్పకుడిగా వ్యవహరించనున్నాడనే విషయం తెలిసిందే. అంజనా ప్రొడక్షన్స్ ను తిరిగి వెలుగులోకి తెచ్చేందుకు ఈ మూవీలో నాగబాబు కొంత పెట్టుబడి పెడుతున్నాడనే విషయం టాక్ గా వినిపిస్తుంది. అయితే అసలు విషయం వేరే అంటున్నారు. ఆరెంజ్ మూవీ తర్వాత నాగేంద్రబాబు ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయాడు. వేరే వ్యాపారంపై పెద్ద ఆలోచన రాలేదు. వచ్చిన ఆలోచనలతో రిస్క్ చేయలేదు. నాగబాబు ఫ్యామిలీని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించేందుకు అల్లు అరవింద్ పెద్ద స్కెచ్ వేశాడట. దీనిలో భాగంగా ఇప్పుడు అల్లు అర్జున్ డేట్స్ నాగబాబుకు ఉచితంగా ఇచ్చేశారట. వీటిని ఆయా నిర్మాతలకు విక్రయించడం ద్వారా నాగబాబు సర్వే కావాల్సి ఉంది. మూవీ చివరిలో బిజినెస్ అంతా అయ్యాక అల్లు అర్జున్ కి రెమ్యునరేషన్ ఇస్తారు. పారితోషికం విషయంలో స్టైలిష్ స్టార్ కి ఎలాగో పెద్దగా పట్టింపులేమీ లేవు. టాలీవుడ్ లో ఇలాంటి స్కీమ్ ఇదే మొదటిది కాదు. తన సోదరుడు రమేష్ బాబు ఆర్థికంగా ఆదుకునేందుకు మహేష్ బాబు కూడా ఇలాగే చేశాడు. మహేష్ తో సినిమా చేయాలని అనుకునే నిర్మాతలు రమేష్ బాబు దగ్గర డేట్స్ కొనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.